ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 21వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 21వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన పనులు ఇవాళ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకు బాగా పెరుగుతుంది. ఆదాయం కూడా అన్ని రకాలుగా కూడా మీకు వృద్ధి చెందుతుంది. గతంలో మీరు ఏమైనా చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరగటం, ఆరోగ్యం సహకరించటం, ఈ రెండింటి వల్ల ఈ రాశికి చెందిన జాతకులు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, వాళ్ళు మీ ఇంటికి రావటం కానీ, మీరు హ్యాపీగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ జరుగుతుంది. అందరూ కూడా సంతోషంగా గడపడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు నచ్చిన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు మీకు ఖచ్చితంగా మీకు నచ్చిన, మీరు మెచ్చిన వస్తువుల్ని మీకు బహుమతులుగా ఇవ్వడం కూడా జరుగుతుంది. సుఖం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలా పుంజుకుంటారు. మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. దాన్ని సంపూర్ణమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఎలాంటి కార్యక్రమాన్నైనా సరే మీరు అత్యంత సునాయాసంగా చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగస్తులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రాంతాల్లో మీ మాటే పై చేయిగా ఉంటుంది. మీ తోటి ఉద్యోగులు, మీ పై అధికారులు కూడా మీకు సహకరిస్తారు, వాళ్ళ తోడ్పాటుని అందిస్తారు. అలాగే మీ ప్రతిభా పాఠవాలకు కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా మీకు పెరుగుతాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రభుత్వం నుంచి అనుమతులు కానీ, రుణాలు కానీ, ఇతరత్రా ప్రభుత్వ సంబంధమైన పనులు ఏదైనా చేయాలనుకుంటే అవన్నీ కూడా ఇవాళ పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. కొత్త బాధ్యతలు కూడా వీళ్ళకు సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆ లాభాలను ఆర్జించి వాళ్ళు చాలా సంతోషంగా, సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు విద్యలో మంచి ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తారు. దానివల్ల వీళ్ళకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీకు మంచి మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి, మంచి మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి. చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉన్నత విద్యాభ్యాసం చేసే వాళ్ళందరికీ కూడా ఉన్నత విద్యా అవకాశాలు మెరుగుపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఎఫర్ట్ పెట్టండి. ఆ ఎఫర్ట్ పెడితే కనుక ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సినిమా, టీవీ, కళారంగాలు, అలాగే ఆధ్యాత్మిక రంగాలు, టెక్స్టైల్స్ బిజినెస్, జ్యువెలరీ, ఫ్యాషన్ డిజైనింగు, ఇంటీరియర్ డిజైనింగు, ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త అవకాశాల ద్వారా వాళ్ళకి కొత్త పనులు వాళ్ళకి చేరి వాళ్ళ ప్రతిభా పాఠవాళ్ళు ప్రదర్శించుకోవడానికి తగిన అవకాశం లభిస్తుంది, వేదిక లభిస్తుంది. దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. వారి యొక్క సామర్థ్యాన్ని అందరూ గుర్తించి వారి యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మాట విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట విషయంలో కొంచెం అదుపులో ఉంచుకోవాలి. మీ అసహనాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇతరుల విషయాల్లో మీరు పట్టించుకోవద్దు, ఇతరుల విషయాలకు వెళ్ళొద్దు, ఇతరుల విషయాలను పట్టించుకోకండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏదైనా సరే శ్రమ పడాలి. శ్రమ పడకుండా ఏ ఫలితం రాదన్న విషయాన్ని గమనించాలి. కష్టపడితే కనుక నేను ఇప్పుడు చెప్పిన పాజిటివ్ ఫలితాలన్నీ మీకు డెఫినెట్గా వచ్చి తీరుతాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. కనకదారా స్తోత్రాన్ని మీరు పఠించండి. ఖచ్చితంగా కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.